దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ప్రేమ మినిస్ట్రీస్కి స్వాగతం. నేను మీ శామ్యూల్. మనం ఒకటి ఆలోచించాలి. లోకంలో దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడు? దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతి దానికి ఒక ప్రణాళిక అయితే ఉంది. ప్రణాళిక లేకుండా సృష్టించబడ్డది అని ఏ వస్తువును కూడా అనలేము, ఏ ప్రాణిని కూడా అనలేము. మనల్ని దేవుడు దేని నిమిత్తమై సృష్టించిండు? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి మన జీవితం? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఎంతసేపు ఇహలోక విషయాలను ఎక్కువగా నెమరు వేస్తూ ఉంటాం. అదిగా చెట్టుకు ఒక ప్రణాళిక ఉంది. ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. ఆ చెట్టు ద్వారా మనము కుర్చీలు చేసుకోవచ్చు, టేబుల్స్ చేసుకోవచ్చు. దేవుని సృష్టిలో చెట్టు అంతగా ఉపయోగపడతా ఉన్నది. చెట్టుకు నోరు లేదు, ఆలోచించడానికి జ్ఞానం లేదు, చూడడానికి కళ్ళు లేవు, మాట్లాడడానికి నోరు లేదు. అయినా చెట్టు అంతగా ఆడబడతా ఉన్నప్పుడు దేవుని స్వహస్తాలతో దేవుని స్వరూపం ముందు మనం సృష్టించబడ్డాం. మన యొక్క జీవితం ఎటుపోతున్నది? దేవుని ప్రణాళికలో ఉన్నామా? దేవుని ప్రణాళికను దాటి వెళ్తా ఉన్నామా? ఎలా జీవిస్తున్నాం? ప్రతిరోజు లోకంలో జరిగే గొడవల గురించి ఆలోచిస్తా ఉన్నామా? లోకంలో ఉండే ఆస్తుల గురించి ఆలోచిస్తా ఉన్నామా? ఎంతసేపు ఆహారం గురించి ఆలోచిస్తా ఉన్నామా? ఎంతసేపు బిజినెస్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఆలోచిస్తా ఉన్నామా? మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని ఒకసారి ఆలోచించినాము. ఒకవేళ ఆలోచించకపోతే ఈ రోజు నుంచి ఆలోచించండి. ఆయన ప్రణాళికలో మనం సృష్టించబడ్డ వాళ్ళం. యాక్సిడెంటల్గా అయితే సృష్టించబడలేదు. ఆయన ప్రణాళిక చొప్పునే సృష్టించబడ్డాం. ఆదికాండము 1:31 దేవుడు సృష్టించినది అంతగా మంచిదని చూసిందంట. కాబట్టి మనం మంచిగానే సృష్టించబడ్డాం, మంచి దేవుని చేతిలో. కాబట్టి ఆయన ప్రణాళికలో నడుచుకున్నాం. ప్రతిరోజు ఆయన ప్రణాళిక ఏంటి అని తెలుసుకోవాలంటే ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ఆయన యొక్క మాటలు వినండి. మన ప్రణాళిక ఏంటి, దేవుడు మనల్ని దేని నిమిత్తమే సృష్టించింది, అది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. షలోమ్.